స్వదేశీ వస్తువులను కొనాలని కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ పిలుపునిచ్చారు. దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కృషి చేయాలని ప్రజలకు సూచించారు. ప్రధాని నరేంద్ర మోదీ జీఎస్టీ తగ్గిస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని తెలిపారు. దేశంలోని మధ్యతరగతి సామాన్య ప్రజలకు జీఎస్టీ తగ్గించడం వల్ల ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు. భీమవరంలో ప్రధాని మోదీ చిత్రపటానికి శ్రీనివాస వర్మ పాలాభిషేకం చేశారు. భీమవరంలో సూపర్ మార్కెట్ను సందర్శించారు. ఇక కస్టమర్లతో మాట్లాడారు శ్రీనివాస వర్మ. ప్రీతమ నాయకుడు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు జీఎస్టీలో పెద్ద ఎత్తున సంస్కరణలు తీసుకొచ్చి గతంలో 4 స్లాబులుగా ఉన్నటువంటి జీఎస్టీని 2 స్లాబులకు మాత్రమే పరిమితం చేసినటువంటి సందర్భంలో ముఖ్యంగా నిత్యావసర వస్తువుల మీద పెద్ద ఎత్తున జీఎస్టీని తగ్గించినటువంటి సందర్భంలో నేను ఈవేళ భీమవరం ఉన్నటువంటి విజేత సూపర్ మార్కెట్ ని సందర్శించడం జరిగింది. గతంలో 18% ఉన్నటువంటి జీఎస్టీ రేట్ ని కొన్ని వాటి మీద 5% తీసుకురావడం, గతంలో 12%, 5% ఉన్నటువంటి అంశాలని 0% తీసుకురావడం ద్వారా పెద్ద ఎత్తున సగటు జీవి సామాన్య మానవుడి యొక్క జీవితంలో పెద్ద వెసులుబాటు కలిగించారు నరేంద్ర మోడీ గారు. మన బీజేపీ ప్రభుత్వం మోడీ గారు కానీ అలాగే మన వర్మ గారు కానీ ఇలాంటి మంచి మంచి పనులు చేయాలని కోరుకుంటూ ప్రజలందరికీ చాలా ఉపయోగకరమైన సామాన్య ప్రజలందరికీ అందుబాటులో ఉండే నిత్యావసర వస్తువులన్నీ ఎన్నో వేల రూపాయలు ఆదా అయ్యేలాగా, అలాగే మెడికల్ కి సంబంధించిన కూడా అన్ని అవసరాలు ప్రజలందరికీ రోజు తెల్లారు లేస్తే హాస్పిటల్స్ కిట్స్ అన్నింటికి కూడా వాటి మీద, అలాగే మన రోజు వాడే కార్లు, పెట్రోల్ అన్ని ప్రతి 12% నుంచి 5%, 18% నుంచి 5% ఇలాగా రైతులకు ఉపయోగపడే అన్ని అంశాలు కూడా 28% నుంచి 14%కి అసలు ఊహించని రీతిలో ఈ జీఎస్టీ తగ్గడం చాలా ఆనందం అండి.